హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనమైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చాము. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లోపల అందాలు చూడడానికి అయితే వచ్చాము. మీకు అయితే ఇప్పుడు అందాలన్నీ చూపిస్తాను. చూడండి, ఇదైతే స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్ అండి. మెయిన్ గేట్కి వెళ్ళే రోడ్డు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళందరూ డ్యూటీలకి అయితే వెళ్తున్నారు. జనరల్ షిఫ్ట్ టైం ఇది. జనరల్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఎదర బోర్డు ఉంది కదండి, అదేంటంటే ఇటు అచ్యుతాపురం, అటు మెయిన్ గేటు వెళ్ళే రోడ్డు అండి. ఇప్పుడు మనం రైట్ సైడ్కి తీసుకుంటున్నాం. ఇటు అచ్యుతాపురం, పరవాడ, యలమంచిలి వెళ్ళే రోడ్డు అండి ఇది. ఈ రోడ్లో ఇలా ముందుకెళ్తే ఆ 3 ఊర్లకి అయితే వెళ్ళొచ్చు. మనం ఇంకా ఇలా ముందుకెళ్ళే కొద్ది మనకి స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకుంటున్నాం కదా, స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి అయితే వెళ్తాం. అదిగోండి, ఆ రైట్ సైడ్లో మీకు రోడ్డు కనబడుతుంది కదా, ఆ కనబడేదే అదే జనరల్ హాస్పిటల్ అండి. అది కూడా రైట్ సైడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేది అయ్యప్ప స్వామి గుడి అండి ఇది. ఇప్పుడు ఈ గుడిలోకి కూడా మనం ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని ఒకసారి అలా తిరిగేసి వచ్చేద్దాం. ఇదిగోండి అయ్యప్ప స్వామి గుడి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ గుడి అయిపోయిన తర్వాత హనుమాన్ టెంపుల్ అండి. ఇది త్రిశక్తి పీఠం అండి. ఇది త్రిశక్తి పీఠం. నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ ఇది. ఇది వచ్చేసి కాళీమాత అమ్మవారి టెంపుల్ అండి. ఇది ఇవన్నీ వరుసగా ఉంటాయి, ఒకే లైన్లో ఉంటాయి. కనబడే విగ్రహం రాజుగారిది అండి. అది రాజుగారు అంటే అల్లూరి సీతారాం రాజుగారు అండి. అది ఇప్పుడు మనం మహాత్మా గాంధీ పార్క్ అయితే వచ్చామండి. ఈ మహాత్మా గాంధీ పార్కు చూపిస్తాను. ఇది కూడా ఒకసారి చూడండి. లోపల పెద్ద పెద్ద చెట్లు, మంచి గార్డెనింగు, చిన్న వాటర్ పూల్ ఒకటి, స్విమ్మింగ్ పూల్ లాంటిది. నెక్స్ట్ కూర్చోడానికి బల్లలు ఉంటాయండి. మర్రి చెట్టు చూడండి, చాలా బాగుంది. చాలా పెద్ద మర్రి చెట్టు. ఇది బ్యాంబూ హౌస్ లాంటిదే, కానీ ఇది తయారు చేసిందండి. అది ఆర్టిఫిషియల్. అది ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇది ఇలా కేబుల్ బ్రిడ్జ్ నమూనా అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇదిగోండి మొత్తం కేబుల్ బ్రిడ్జ్. కింద అది పాండ్ లాంటిది. అదిగండి మహాత్మా గాంధీ గారి విగ్రహం, సత్యమేవ జయతే. నేను పార్క్ మొత్తం ఒకసారి కవర్ చేస్తున్నాను చూడండి. అక్కడ కూర్చోడానికి మీటింగ్ హాల్ టైప్ అండి. ఇది ఓపెన్ మీటింగ్ హాల్ టైప్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇందిరాగాంధీ పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ కూడా చూడండి. అదిగోండి ఇందిరాగాంధీ గారి విగ్రహం అది. ఈ పక్కనే మంచి మంచి పువ్వులు ఉన్నాయి, అందమైన పువ్వులు, కృష్ణతామర పువ్వులు. ఇవి బంతి అంటారండి. ఇవి ఆ బంతి పువ్వులు ఇవి. అదిగోండి అక్కడ వచ్చేసి మంచి గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ కూడా చూడండి, చాలా అందంగా ఉంది. మంచి మంచి చెట్లు ఉన్నాయండి. ఇక్కడ కూడా మంచి గార్డెన్ ఉంది. కలువ పూలు అండి. అవి ఎర్ర కలువ పూలు అండి. అవి లోపల ఒక చెరువు ఉంది. మొత్తం గడ్డి బలిసిపోయిన చెరువులో వాటర్ ఉంది. వాటర్తో పాటు గడ్డి కూడా విపరీతంగా ఉంది. చెరువు అయితే పెద్దదే అండి. చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి. మంచి రోడ్డు ఉంది. వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుందండి. వాకింగ్ ట్రాక్ అంతా కూడా ఉంది. ఇక్కడ ప్రతి పార్క్లో కూడా మనకి వాకింగ్ ట్రాక్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వెళ్ళొచ్చు, బయట వాళ్ళు వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. ఎవరు వెళ్ళినా కూడా పార్క్ అనేది శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇక్కడ మాత్రం శుభ్రంగా ఉంచట్లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, చెత్త చెదారం ఎవరు కావాలో తెచ్చుకొని తినేసి ఎక్కడక్కడ పడేసి గలీజ్ చేసి వెళ్ళిపోతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదండి. అది ఈ మొక్క చూడండి, చాలా అందంగా ఉంది. మంచి చిగురు వచ్చింది, ఎర్ర చిగురు, బాగుంది. ఇదిగోండి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం. ఇది రాజుగారు అంటే మన స్టేట్కి ఎంతో గర్వకారణం. అలాంటి ఆయన విగ్రహం ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. నెహ్రూ పార్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి నెహ్రూ పార్క్లో కూడా ఇదిగోండి నెహ్రూ గారి బొమ్మ, ఇది విగ్రహం. వెనకాల ఏంటంటే ఆ కాలువ అండి. ఇది స్టీల్ ప్లాంట్ ఎక్సెస్ వాటర్ వెళ్ళే కాలువ, అంటే రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ తలకి ఎక్సెస్ వాటర్ వెళ్ళే కాలువ అండి. ఇది కాలువ మీద వంతెన, ఇది దాటడానికి యువతల నుండి అవతలకి. ఇవ్వండి కాలువ అయితే ప్రస్తుతానికి ఎక్సెస్ వాటర్ లేదు కాబట్టి ఆ రిజర్వాయర్లో అందులో వాటర్ వెళ్ళట్లేదండి. లైట్గా అయితే వెళ్తుంది, లీకేజ్ వాటర్. ఆ రిజర్వాయర్ కూడా చూపిద్దామని వెళ్ళాను, కానీ అక్కడ అలౌ చేయలేదు సెక్యూరిటీ రిజర్వాయర్ దగ్గరికి. అందుకని చెప్పేసి ఇలా వచ్చాము. ఇదిగోండి ఈ పార్క్ కూడా చాలా పెద్దదండి. ఇది ఎటు తిరిగినా కూడా ఒక 20 ఎకరాల వరకు ఉంటుంది. ఇది 1 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. ఇది పార్క్ కూడా చాలా పెద్ద పార్క్. అదిగోండి మొత్తం పార్కే. అది ఆ చివరి నుండి చివరి వరకు మొత్తం. అదిగోండి ఆ పెద్ద చెట్టు కనబడిన దగ్గర నుండి ఈ చివరి వరకు మొత్తం పార్కే అండి. ఇది
చూడండి మనం నెక్స్ట్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.